సహోదరి సహోదరులు, మన జీవితంలో కొన్నిసార్లు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం వెళుతున్నప్పుడు సైతాను మనకు అన్ని విధాలా సహకరిస్తాడు. దేవుడు నిన్ను సేవకు పిలిచాడా? దేవుడు నిన్ను పరిచర్యకు పిలిచాడా? దేవుడు నిన్ను సిఎస్ టీంలో ఉండమన్నాడా? సంపూర్ణ సేవకు రమ్మన్నాడా? దేవుడు నిన్ను పిలిచాడా? పిలిచినా సరే నువ్వు ఆ పిలుపుకు లోబడకుండా నువ్వు ఒకవేళ నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? అదే సమయంలో మంచి ఉద్యోగం వచ్చిందా? నీ క్లాస్మేట్స్ కి రాని ఉద్యోగం, నీ రూమ్మేట్స్ కి రాని ఉద్యోగం, మీ ఇంట్లో ఎవ్వరికి రానంత జీతం నీకు వచ్చిందా? అప్పుడు నీకు అనిపిస్తుందా ఏమని? ఇది దేవుని చిత్తం కాబట్టే నాకు ఈ మంచి ఉద్యోగం వచ్చింది, దేవుని చిత్తం కాబట్టే మంచి ఎంఎన్సి కంపెనీలో ఉద్యోగం వచ్చింది, దేవుని చిత్తం కాబట్టి నాకు ప్రమోషన్ వచ్చింది అని నువ్వు భ్రమపడుతున్నావా? వినో, నువ్వు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో సైతానుగాడు నీకు అన్ని కలిసి వచ్చేలాగా చేస్తాడు. ఆ విధంగా నిన్ను భ్రమలో పడేస్తాడు. దేవుని చిత్తము చేయటమే సులభము. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళే ప్రయత్నం చేస్తే చాలా దూరం పోవాల్సి ఉంటుంది, నష్టపోవాల్సి ఉంటుంది. మర్చిపోకండి.